హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎందులో ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొకటైతే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియో అన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. సో మనం డే 26లోకి అడుగు పెట్టేసాం. ఆల్రెడీ మీరు అందరూ థంబ్నెయిల్ చూశారు. సో మీ ఫేవరెట్ హాబీ చెయ్యండి. అసలు హాబీ అంటే ఏంటి? హాబీ అంటే మనకి ఇష్టమైన పని మనసు పెట్టి నచ్చిన విధంగా చేసే పనిని హాబీ అంటారు. అది రెగ్యులర్గా చేసేదాన్ని హాబీ అంటారు. మనకి ఇష్టమైన హాబీ అంటే ఒక చేసే పనిని హాబీ అంటారు అనమాట. సో ఇది చాలా యూజ్ఫుల్, టైం పాస్ కాదు, మన మైండ్ లైఫ్ రెండింటికి చాలా మంచిదన్నమాట. సో అసలు హాబీ అంటే అది. కాబట్టి ఒక అలవాటు, మీరు మ్యూజిక్కే వింటారు, అది రెగ్యులర్గా చేస్తారు, దానివల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, దాన్ని హాబీ అంటారు. మీరు కుకింగే చేస్తారు, రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు, ప్యాషన్తో చేస్తారు, ఇష్టంతో చేస్తారు, దాన్ని హాబీ అంటారు. సో ఇలాగా మనకి నచ్చిన పనిని రెగ్యులర్గా గివప్ ఇవ్వకుండా ప్యాషన్తో చేసేదాన్ని హాబీ అంటారనమాట. సో హాబీ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే స్ట్రెస్ తగ్గుతుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది, ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, టైం వృధా కాకుండా ఉపయోగపడుతుంది. టైం మేనేజ్మెంట్, సింపుల్గా చెప్పాలంటే హాబీ అంటే మనసుకి ఆనందం ఇచ్చే పని అనమాట. సో ఇక్కడైతే నేను మా వాడు ముచ్చట్లు చెప్పేసుకుంటున్నాం, మీరందరూ వినేశారు. ఆల్మోస్ట్ మనం 26 డేస్ చేస్తూ ఉన్నాం అనమాట సిరీస్. మీకు ఎలా అనిపించింది నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. సో డే 26లో మన టార్గెట్ వచ్చేసి ఫేవరెట్ హాబీ చేయడం అనమాట. సో నేనైతే రెడీ అయిపోయాను. సో అలాగా వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను. సో ఈ 3 డేస్ మీతో మాట్లాడి జస్ట్ ఇలా కెమెరాలో వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇది కొత్త కీ చైన్ రీసెంట్గానే తీసుకున్నాం అనమాట. సో అది మీకు చూపిస్తున్నాడు. మా వాడు చాలా ముచ్చట చెప్తున్నాడు, కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉండిందని నేనే మ్యూట్లో పెట్టేశాను అనమాట. సో అది విషయం అయితే అదనమాట హాబీ. ఈ హాబీ చేయడం వల్ల యూజ్ మీరు ఆల్రెడీ చూసేశారు. సో మీ ఫేవరెట్ హాబీ ఏంటనేది నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ మధ్య చాలా హాబీస్ అందరూ ఇదివరకు ఒక హాబీకి స్టిక్ అయ్యి ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా హాబీస్ అందరూ ఓన్ చేసేసుకుంటున్నారనమాట. సో మంచిదే. సో ఒక హాబీకే స్టిక్ అయి ఉండడం కూడా కాదు, క్రియేటివిటీ పెరగాలంటే డిఫరెంట్ హాబీస్ చేస్తూ ఉండాలి. దానివల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది చాలా మెయిన్. మన సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ లవ్ సిరీస్లో మెయిన్ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండడమే మన మోటివ్ అనమాట. సో క్రియేటివిటీగా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ హాబీలో మెయిన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ డెఫినెట్గా మనందరికీ చాలా అవసరం. సో అది మీ లైఫ్ని చేంజ్ చేసేస్తుంది. సో అదనమాట. మీ ఫేవరెట్ హాబీ ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఫేవరెట్ హాబీ అంటే సో మెయిన్ నేను కుకింగ్ బాగా చేస్తాను, నాకు చాలా ఇష్టం. నేనే వండి ఇంట్లో అందరికీ పెట్టడం, నా చేతితో హాట్గా ఏమైనా డిఫరెంట్ రెసిపీస్. అండ్ మెయిన్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో ట్రిప్స్ ప్లాన్ చేయడం నాకు చాలా ఇష్టం. అలాగే మ్యూజిక్ వినడం, కొత్త రెసిపీస్ ట్రై చేయడం, క్రియేటివిటీగా కొత్తగా ఏం చేయాలని ఎప్పుడు సెర్చ్ చేస్తూనే ఉంటాను నేను. నాకు అది చాలా ఇష్టం అనమాట. సో మీ ఫేవరెట్ హాబీ ఏంటి? మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తారా, కుకింగ్ చేస్తారా, డ్రాయింగ్ చేస్తారా, సో ఎనీ ఎల్స్ బిజినెస్ చేస్తారా, లేదంటే మ్యూజిక్ వింటారా, బుక్స్ చదువుతారా, స్క్రిప్ట్స్ రాస్తారా? సో ఏంటి మీ ఫేవరెట్ హాబీ అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో హాబీ అంటే అది జస్ట్ హాబీ లాగే కాదు, దాని నుంచి మనకి ఇన్కమ్ వచ్చేలాగా, దానివల్ల మనం ఇంకా డే బై డే మనం ఇంప్రూవ్ అయ్యేలాగా ఉండేదాన్ని కూడా హాబీ అంటారు. సో డెఫినెట్గా మీ ఫేవరెట్ హాబీ ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఫేవరెట్ హాబీ అయితే ఆబ్వియస్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చక్కగా నా ఫేవరెట్ హాబీ అనమాట. సో అది అలవాటే కాదు, నాకు మంచి బూస్టప్ని ఇస్తూ ఉంటుంది. సో మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా బాగా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీకి మించిన స్ట్రెంగ్త్ నాకు తెలిసి ఏముండదు. దాంతోపాటు మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనమే బూస్టప్ చేసుకోవాలి. చాలా సిచ్యువేషన్స్ వస్తాయి, అటువంటి సిచ్యువేషన్స్లో మనల్ని మనమే మూవ్ ఆన్ చేసుకోవాలి, మనల్ని మనమే బూస్టప్ చేసుకోవాలి, మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. ఎవరు వచ్చి మనల్ని పుష్ చేయరు. మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సెల్ఫ్ లవ్ సిరీస్లో మెయిన్ మన మోటివ్ ఏంటంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనల్ని మనమే హార్డెస్ట్ టైమ్స్లో మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. సో మనల్ని మోటివేట్ చేయడానికి ఎవ్వరు రారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ హ్యాపీనెస్కి, మీ సాడ్నెస్కి అన్నిటికీ మీరే కారణమైన మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాలి. సో టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతకీ మీ ఫేవరెట్ హాబీ ఏంటి? ఈ సిరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఓల్డ్ వీడియోస్ మీకు ఎలా అనిపించినాయి
అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఈ సిరీస్ అన్నీ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొకటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్తీ, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.